திருப்பாவை రెండవ పాసరం வையத்து வாழ்வீர்கள் நாமம் நம்பை வைக்கு செய்யும் கிரிசைகள் கேளோ பார்க்கடலுள் வையத்து என்ற பரமனை போடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையெழுதோ தோமரிடோ நாமுடையோம் செய்யாம் தீர்க்கருளை சென்றோம் ஐயமும் பீச்சே வந்தையன் கை காட்டி నీలాతుంగస్తనగిరి తటి సుప్తముజ్జోపకృష్ణం పారాజ్యం సంస్థిత శతశిరసిద్ధమజ్జాపయంతి సోశిష్టాయాం సృజని నిగలతం యావలాం తృక్యభుంతే గోదాదశైన్ నామ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. నీలాదేవి వక్షస్థలమును గిరులియందు సుఖముగా నిద్రించుతున్న శ్రీకృష్ణుని వేడుకొల్పి శృతులకు శిరస్థానమైన ఉపనిషత్తులలో చెప్పబడిన రహస్య సిద్ధాంతములను జీవుడు పరంతంత్రుడు అనగా భగవంతుడినిపై ఆధారపడువాడు అన్న సిద్ధాంతమును మనకు తెలియపరుచుతూ తాను ధరించిన మాలలతో భగవంతుని బంధించి అతని కృపకు పాత్రురాలైన గోదాదేవికి నా నమస్కారములు. மாறுககி தேங்கள் மறி நிறைந்த நன்னாளால் நீராட போதுமினோ நேரிடார் சீர்மல்குயாய் மயப்பாடி செலுத்திருந்தால் கூறுவேல் கொடுங்களன் நந்த கோபன் குமரன் ஏரார நன்கண்ணி யசோதை செங்கம் கர்மேனி செங்கல் கதிரி மரியம்மாள் முக்தான் நாராயணே நமக்கே பரே தருவான். మాసములలో శ్రేష్టమైన శుక్లపక్ష పౌర్ణమి అందమైన విలువైన ఆభరణాలు ధరించిన ఓ కన్యలారా, ఐశ్వర్యవంతమైన రేపల్లిలో సిరి సంపదలతో తొలుతూగే ఓ బాలికలారా, ఈ మార్గశర పుణ్యదినాన స్నానం చేయాలని సంకల్పించారా? అయితే రండి, ముందు నడవండి. వాడిగా కొనదేరిన వేలాయుధాన్ని ధరించిన నందగోపునిక కుమారుడైన వాడు సుందరమైన కన్నులతో కళకళలాడుతున్న యశోదాదేవి బాలసింహం, నీలమేఘశ్యాముడు ఎర్ర తామర పూల వంటి కన్నులు కలవాడు, సూర్యుడిలాగా ప్రకాశాన్ని చంద్రుడిలాగా ఆహ్లాదాన్ని కలిగించే దివ్యముఖ మండలం కలవాడు అయిన శ్రీమన్నారాయణుడు అయినను తప్ప వేరొకళ్లను ఆరాధించిన మన కోసము మనం ఆచరించే వ్రతానికి సాధ్యమైనటువంటి పర అనే ఆయుధాన్ని మనకివ్వబోతున్నాడు. మనము ఈ వ్రతం చేయడం చూసి అందరూ సంతోషిస్తారు. అందువల్ల ఓ కన్యపడుచులారా, మీరందరూ వచ్చి మేము చేసే వ్రతంలో భాగం పంచుకోండి. నారాయణుని కృపకు పాత్రులు కండి. வையத்து வாழ்வீர்கள் நாமம் நம்பை வாக்கு பார்க்கடல் பெய்யத்து என்று பரம நடிப்பாடி நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டேடும் மலரிட்டு நாம் மூடியாம் செய்யாம் தீர்க்கருளை சென்றோம் ஐயம் மாந்தனை காட்டி దుఃఖమయమైన ఈ భౌతిక జగత్తులో ఉంటున్న శ్రీకృష్ణుడికి సమకాలికులుగా పుట్టి ఆనందం అనుభవిస్తున్న పుణ్యాత్ములారా, ఈ వ్రతం చేయడానికి మేము అనుసరించే విధి విధానాలను వినండి. పాలసముద్రంలో శేషతల్ప శయనుడైన ఈ పరమ పురుషుడైన నారాయణ పాదాలకు మేము మంగళం పాడతాము. వ్రతం ఆచరించే సమయంలో మేము నెయ్యిని సేవించాం, పాలు త్రాగం, తెల్లాజామునే లేచి మంగళ స్నానాలు చేస్తాం, కంటికి కాటు పెట్టుకోము, కొప్పులో పువ్వులు పెట్టుకోము, మా పెద్దవాడు చెయ్యని పనులు చెయ్యం, అనగా తప్పుడు పనులు చెయ్యం. ఇతరులకు బాధ కలిగించే ఇలాంటి పరుషమైన మాటల్ని అసౌచ్యమును మాట్లాడడం భక్తానుసారంగా అతిథి సత్కారం చేసడం, దీనులకు భిక్ష సమర్పించడం. మనం ఇలా ఉత్కృష్టమైన జీవన విధానమును సంతోషముగా అవలంబించి ఆచరిస్తే మాత్రమే అద్వితీయమైన వ్రతము ఫలమిచ్చును.